గీతా గోవిందం ఒక పిల్లోడిది. హీస్ అ బాయ్, హియర్ ఈస్ అ బిట్ ఆఫ్ అ మ్యాన్. కొంచెం ఈజ్ అ ఫ్యామిలీ మ్యాన్ కూడా కాదు, బట్ ఇట్స్ అ మోర్ మెచ్యూర్ కైండ్ ఆఫ్. ట్రైలర్ లో అలాగే ఉండింది కదా. వీడికి పెళ్ళైందని అనుకుంటున్నా మీరు సినిమాలో. మీకు ఇప్పటిదాకా మేము చేసిన ప్రమోషన్లో అవ్వలేదా? బడ్జెట్ పద్మనాభం టైప్స్ లో కనిపించారు మీరు టీజర్ లో. లేదు, వాడికి పెళ్ళి కాలే. పిల్లలకి రెడీ చేస్తా భర్తని ఏమండి అని పిలిస్తే భర్తలు అంత ఫీల్ అవుతారా? నేను నాకు పెళ్లి కాలే కాబట్టి నేను అబ్బా ఇదేం పిలుపు అని ఫీల్ అవుతుంది. పెళ్ళైన తర్వాత అమ్మ ఇదేం ఫిట్టింగ్ పెడుతుందని అనుకుంటా. ఏమండి అంటే ఇప్పుడు ఇస్త్రీ చేయమంటారా, ఏం తీసుకురామంటారా, పాల ప్యాకెట్ తీసుకురామంటారా అని ఉంటది. అంటే హస్బెండ్స్ అందరూ అలా పాల ప్యాకెట్లు తీసుకొచ్చి ఐరన్ చేస్తున్నారనా మీరు? చిన్నప్పుడు నేను అదే చేసే. మా డాడీ అయితే ఏం చేయడబ్బా, మా డాడీ అసలు పాపం మా మమ్మీ చేస్తుంది మొత్తం. అదే కదా, అలా ఉంటామండి కష్టపడే వాళ్ళు. అడుగుతారా పాపం పిల్లోడు పొద్దున్న నుంచి ప్రమోషన్. ఇంకా ఉందా ఫుడ్? చాలా ఉంది. ఎంత ప్రేమగా అనవసరంగా కార్లో ఇది ఇక్కడే ఉంచుదాము, తీయకండి. చాలా బాగుంది. నాకు తెలిసింది ఏంటంటే మీకు చిన్నప్పటి నుంచి మీ అమ్మ కలిపి పెట్టే పప్పు అన్నం అంటే చాలా ఇష్టమని. అవును, మా మమ్మీ పప్పు టూ మచ్ చేస్తారు అసలు. ఇది నేనే కష్టపడి మీకోసం తీయపప్పు చేసిన. అంటే తెలంగాణలో తీయపప్పు అంటే చాలా ఫేమస్. ఇట్లా తీయపప్పు పోసి అన్నంలో అందులో పచ్చిపులుసు ఉందిరా. పచ్చిపులుసు ఐడియా ఉందా మీకు? పచ్చిపులుసు ఎందుకు కలపండి. యు వాంట్ స్పూన్? ఇవాళ డైట్ గోవింద. డైట్ గోవింద. డైట్ ఎప్పుడో 1 month అవుతుంది డైట్ చేసి. ఇంట్లో ఎప్పుడైనా గోరుముద్దలు పెట్టి తినిపించిందా మీ అమ్మ? చిన్నప్పుడు. మధ్యలో ఎప్పుడైనా నాకు బద్ధకంగా ఉంటే అట్లా. ఇప్పటికీ పెడతారు కదా పాప పెడుతుంటారు. మీరు అలసిపోయి వచ్చినప్పుడు. నేను తిన అప్పుడప్పుడు నాకు ఇట్లాంటి డబ్బాలు ఉంటుండే కదా, మిడిల్ క్లాస్ డబ్బాలు. ఇప్పటికి స్టీల్ డబ్బాలు ఉంటాయి, అది పేర్లు ఉంటాయి అన్ని. గోవర్ధన్ రావు, మాధవి, పోయిన వాళ్ళ పేర్లు, పెళ్ళైనప్పుడు వాళ్ళ పేర్లు రాసి. కాదు విజయ్, ఎప్పుడైనా డబ్బా మర్చిపోయి ఫ్రెండ్స్ దగ్గర వచ్చినప్పుడు, లేకపోతే కాలేజ్ లో కానీ స్కూల్లో కానీ మర్చిపోయి వచ్చినప్పుడు? డబ్బాలు మర్చిపోతే మా అమ్మ అది ఇప్పటికీ ఈ రోజు వరకు డబ్బా తీసుకురారా. అదే కదా, డబ్బాల విషయంలో అస్సలు ఊరుకోడు, ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ వాళ్ళైతే. సో ఆ గోరుముద్దల్ని మళ్ళీ మీతో ఎక్స్పీరియన్స్ చేపిద్దామని నేను నా కొడుకులు కలిపి మీ ఫ్యాన్స్ వాళ్ళు. సో విజయానంగా నేను వండుతాను యూట్యూబ్లో నేర్చుకొని మరీ వండిండు. నేర్చుకొని మరి గుడ్. ఫస్ట్ టైం చేసింది ఇది. ఫస్ట్ టైం. ఎవరు మీరు? మీ పిల్లలా? పిల్లలు అంటే వాళ్ళు ఎక్కువ చేశారు, నేను పైన అలాంటి అలవాటు లేదండి. వంట చేసే అలవాటు లేదు. బట్ విజయ్ అనగానే అన్ని వదిలేసి చేసేసి యూట్యూబ్ ని ప్రొడక్టివ్ గా వాడుతున్నారు మీ పిల్లలు. చాలా బాగుంది యాక్చువల్లీ.